ఇదిగోండి వేయగానే ఓ పొంగు వచ్చేసింది కదా, ఇలా పొంగు రాగానే కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అసలు ఏం కదపలేదు. ఇప్పుడే వచ్చి ఇదిగోండి చూశాను, సరే అని చెప్పేసి మీకు కూడా చూపిందాము. ఇదిగోండి ఉప్మా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా ఈరోజైతే సాయంత్రం వారం అన్నమాట. ఇంకా సాయంత్రం ఏంటంటే టిఫిన్ ఏదో చేసేసుకుంటాము. ఇంట్లో వర్నోకు ఉంది, తెప్పించాను. సరే కొబ్బరి ఉప్మా చేద్దాము. కొబ్బరి ఉప్మా అంటే అమ్మ వాళ్ళు బాగా చేసేవారండి. ఎందుకంటే కొబ్బరి చెట్లు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. సో ఇంకా కాయలు పడుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఇంకా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ పచ్చడి మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను కదా. అలాగే కొబ్బరి ఉప్మా చాలా బాగుంటుంది. ఎంతమంది తెలుసు, బియ్యం రవ్వతోటి కొబ్బరి ఉప్మా చేస్తారన్నమాట. ఎంత రుచిగా ఉంటుందో. అయితే మామూలు ఉప్మాకి దీనికి ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇందులో ఉల్లిపాయలు అనేది యాడ్ చేయమాట. ఉల్లిపాయలు వేయము. ఇందులో కొంచెం మిర్చిని మామూలుగా ఎండుమిర్చి వేసుకుంటాము. కొబ్బరి ఏమో తురుముతామన్నమాట, తురిమేసి వేసేస్తాము. మంచి రుచిగా ఉంటుంది, అసలు వదిలిపెట్టరు. తొక్క మినపప్పు ఉంటుంది కదా, అది వేసుకుంటామన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎప్పుడైనా టేస్ట్ చేశారా మీరు బియ్యం రవ్వతో ఇలా కొబ్బరి ఉప్మా చేసుకోవడం? కానీ భలే ఉంటుందండి. అప్పుడు అన్నీ అంతే అండి, అమ్మ కుడుములు చేసేసేవారు. అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టేయడం, ఒకళ్ళం తురుము తీసి ఇచ్చేయడం, స్కూల్కి వెళ్ళే టైంలో అయినా సరే ఆ పని అయిపోవాలన్నమాట. అంతే, కుడుములు వండేసి వేడివేడిగా ఆవకాయసి పెట్టేసి ఇచ్చేసేవారు. అది ఒకరోజు టిఫిన్ అయిపోయేది, ఒకరోజు కొబ్బరి ఉప్మా లేదంటే ఇడ్లీ అలా చేసేవారు అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇంక ఇంట్లో పిల్లలకు కూడా తింటామన్నారు, ఇష్టం అన్నమాట వాళ్ళకు కూడా. కొబ్బరి ఉప్మా అంటే లేతకాయ కొంచెం ముద్దది స్వీట్నెస్ ఉంటుంది కదా, అది ఇంకా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను. హారిక తురుముతుంది అన్నమాట. ఇప్పుడున్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను మీకు. ఇవి మన టెర్రస్ మీద ఇంద్రధనుస్ మిర్చి అంటారు, ఇవి ఇలాగే ఉంటాయి. ఈ మిర్చి వేస్తున్నాను, స్పైసీ ఉండాలి కదా, కొంచెం కమ్మగా ఉంటే. ఆల్రెడీ కమ్మగానే ఉంటుంది ఇది. మగవాళ్ళు లాంటి వాళ్ళకి మరీ తినలేరు అనుకుంటే కొంచెం ఆవకాయ కలుపుని తిన్నా పర్వాలేదు. ఇలా పచ్చిమిర్చి డైరెక్ట్ తినేస్తారు ఉప్మాలో వేసిన పచ్చిమిర్చి కాబట్టి స్కిప్ చేయరు. అలాగే జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, అల్లం, కరివేపాకు. అయితే కొబ్బరి తురుము అయిపోయిందా హారిక? అవుతుంది, ఆల్మోస్ట్ అవుతుందా? నేను మిక్సీ పట్టేస్తాను కానీ తురుముకుంటే ఆ టేస్టే వేరండి. నా దగ్గర అన్ని సంస్థ అంటే ఏంటంటే ఇప్పుడు చేతితో హ్యాండ్తో తురిమిది ఉందా, ఇలా పీటతో తురిమిది ఉంది. ఆయన ఏం చేస్తారంటే పీట నాకు అలవాటు మాట, అలా హ్యాండ్ది అలవాటు లేదు. ఇంకా సరే అని చెప్పేసి చేయించుకొచ్చేసారన్నమాట ఇనపదే. అది ఉంది, ఎక్కువ చెక్కలు ఉన్నప్పుడు ఆ పని చేస్తామన్నమాట మేమైతేని. ఆ తురిమీది ఉంటుంది కదా పీట, తురిమితే భలే వస్తుంది, అది భలే ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఉప్మాకి బియ్యం రవ్వ రెడీ చేసేసుకున్నాను, కరివేపాకుని వచ్చాను. హారికి ఎంతవరకు వచ్చిందో తెలుసుకుని వెళ్దామని. చాలులే, స్లోగా తగులుతుంది కదా. మరి మీరేం చేసుకుంటున్నారు? ఎప్పుడైనా ట్రై చేస్తుంటే మాకు ఇటు సైడ్ గోదావరిలో అయితే ఇవి బాగా తెలిసిందేనండి. పల్లెటూరులో బాగా చేసుకుంటారు ఇవి ఎక్కువగాని. బియ్యం రవ్వ ఉంటే పులుసుప్పుడు పిండి ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది, ఇది లేత కొబ్బరికాయ గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదం. అయితే అండి పల్లెటూరులో బాగా చేస్తారన్నమాట ఇవి, ఎక్కువగా రవ్వతో చేసే రకాలన్నమాట. పులుసుప్పుడు పిండి, నిమ్ముప్పుతో చేసేది అన్నీ బియ్యం రవ్వతో చేస్తారన్నమాట. ఇంకా కళ పెట్టేసానండి. తురుముకునేది మధ్యలో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా నేను చెప్తాను. ముందైతే తాలింపు అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఈ 7 వారాలు మొదలుపెట్టిన తర్వాత నాన్ వెజ్ ముట్టుకోను అని అనుకున్నప్పటి నుంచి వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ నాకు తెలుసో, పల్లెటూరులో పాత వంటలు ఏంటో అవన్నీ అంటే మాకు తెలిసినవి, అమ్మ వాళ్ళు మాకు చేసి పెట్టినవి అవన్నీ కూడా మీకు సింపుల్ డిష్లు అన్నమాట. మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. ఇది 12 నిమిషాలు వచ్చినా 15 నిమిషాలు అలా వచ్చినా తీసేద్దాము అనుకుంటున్నాను. చూడండి ఇంక ఇక్కడ మిర్చి అది ఉంది కదా, అమ్మ అయితే ఉల్లిపాయ వేసేవారు కాదు, స్కిప్ చేసేసేవారు. నేను ఇప్పుడు అదే పద్ధతిలో చేస్తున్నాను. ముందు పచ్చెనపప్పు, తొక్క మినపప్పు అయితే వేస్తున్నాను. ఇదైతే కమ్మటి స్మెల్ వస్తుందండి. సాయమినపప్పు స్మెల్ వస్తుంది కానీ తొక్కపప్పు మన మినువుల స్మెల్ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. వేయించిన తర్వాత వేసేస్తున్నాను. నూనె కాగాలి, కొంచెం వేరుశనగ నూనె వేసాను. నేను ఈ చెంబు రవ్వ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 2 చెంబుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పాత రవ్వ అయితే, కొత్త రవ్వ అయితే జిగురుగా ఉంటుందండి. పాతది అయితే మనకి మాల్స్లో అయితే మంచిగానే ఉంటుంది కాబట్టి మీరు 2.5 వేసేసుకుంటే సరిపోతుంది.
ఒక్కొక్కసారి అత్తమ్మ గారు కొంచెం కొత్త బియ్యం వస్తే గనుక అవి నూకడించేవారన్నమాట. అవి కొంచెం జిగురుంటుంది. నీళ్ళు తక్కువ పడతదని చెప్పేవారు. అంటే అప్పుడు 2:30 వేయకుండా 2 వేసి కొంచెం పోసేవారు అంతే నీళ్ళు. లేదంటే చూసుకొని తర్వాత కూడా చేసేవారన్నమాట. అత్తమ్మ గారు ఉప్మా కూడా చాలా బాగుండేది. ఆవిడ ఏమి ఎయకపోయినా ఆ టేస్ట్ భలే ఎండుమిర్చి ఉండేది, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు ఉండేది. తక్కువ వేసేవారన్నమాట. భలే సాఫ్ట్‌గా టేస్ట్ ఉండేది. కొన్ని కొన్ని రెసిపీలు కొందరిని గుర్తు చేసుకోవాలనిపిస్తూ ఉంటదన్నమాట. ఇప్పుడైతే కనుక ఈ పచ్చెనపప్పు అయితే వేపుతున్నాను. ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. ఇదిగోండి అల్లం ముక్కలు వేస్తున్నాను. అల్లం కూడా మీ ఇష్టం. చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలు తినరండి అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ అల్లం ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కట్ చేయలేదు ఇంకా, ఏమైనా చిటపట్లు ఆడొచ్చేమో. ఇంకా చెట్టుకాయలు చిట్టి కాయలు కదా, ఇంకెందుకులే కట్ చేయడం అని ఉంచేసాను. ఇవన్నీ ఒకసారి వేపుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇది బలంగా మంచిదండి. రవ్వ కదా, రవ్వతో పాటు కొబ్బరి యాడ్ చేస్తాం కదా, మంచి బలం మాట, పౌష్టికాహారం ఇది కూడా. అలాగే మీకు ఇష్టమైతే పల్లీలు వేసుకోండి. మాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను పల్లీలు యాడ్ చేయట్లేదు. నూక కూడా కొంచెం పొయ్యి మీద ముందు ఉత్తి గిన్నెలో కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి కొంచెం అటు ఇటు వేపుకున్నారనుకోండి, మంచిగా పొడిపుల్లాడుతూ వస్తుంది. పొడిపుల్లాడితే ఇష్టపడితే కనుక అలా చేయండి. ఇప్పుడు కొలత కాబట్టి ఇది కొంచెం మినపప్పు దోరంగులోకి వస్తే బాగుంటుందని చూస్తున్నాను. ఇంకొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇవన్నీ వేగిపోయినాయి కదా, నీళ్ళు పోసేద్దాం. ఇప్పుడు ఇంకొక గ్లాస్ పోయాలి, ఇంకో చెంబు పోస్తాను. మీకు తెలుస్తుందని చెప్తున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాము, లేదా 2 గ్లాసులన్నర కూడా పడుద్ది బాగా పాత రవ్వ అయితే. ఇదిగోండి నీళ్ళైతే పోసాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము. సరిపడేంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఏమి కొబ్బరి యాడ్ చేయకూడదు అన్నమాట. ఇది మరగాలి నీళ్ళు. బియ్యం రవ్వ చూసారు కదా, ఇది నేను మామూలుగా మాల్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. మాకు ఇక్కడ విక్టరీ అందుబాటులో ఉంది. అక్కడ నూక బాగుంటుంది, సన్న నూక వస్తుంది అన్నమాట, మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి నూక. ఇప్పుడు కొబ్బరి కూడా తీసేసి ఉంచాం కదా, మూత పెట్టేస్తాను. నీళ్ళు ఒక పొంగు రావాలి. ఇది అటు ఇటుగా కొంచెం వేయించుకోవాలన్నమాట. వేయిస్తాను అది కూడా. ఇదిగోండి రవ్వ అయితే వేసాను పొయ్యి మీద. కొంచెం ఆయిల్ వేసుకుని వేపుకున్నా పర్వాలేదు, పొడిది వేపుకున్నా పర్వాలేదు. నేను కొంచెం ఆయిల్ వేస్తాను, ఎక్కువ వేయలేదు, కొద్దిగానే వేసాను. ఇది కొంచెం దోరగా వేపుకుంటే బాగుంటుంది అన్నమాట. పచ్చి నూక అయితే ఖచ్చితంగా వేపుకుంటారండి. అప్పటికప్పుడు పచ్చి బియ్యం అంటాం కదా, కొంచెం ముద్దగా ఉన్న బియ్యం అయితే ముద్ద కట్టేస్తుంది, పొడిపులాడతారు. అది ఇది పాత రవ్వే అయినా వేపుతున్నాను, ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం అటు ఇటుగా మరీ దూరంగా అదే ఏం అక్కర్లేదండి, కొంచెం అది వేడెక్కితే సరిపోతుంది. ఇదిగోండి కొబ్బరి అయితే తురిమేసాను కదా, ఇది సరిపోదని ఇంకొన్ని ముక్కలు యాడ్ చేశాను, ఫ్రిడ్జ్లో తీసాను. ఇంకా ఇది కూడా మిక్సీ పట్టి కొంచెం అది కూడా కలుపుతాను అన్నమాట. అందులో కొబ్బరి మెయిన్ దీనికి టేస్ట్. ఇదిగోండి ఎసరైతే మరిగిపోతుంది అన్నమాట. తాలింపు వేసి చేసిన వాటర్ అయితేనే. నూక ఇందాక మిక్సీ పడుతూ కరెక్ట్గా కొంచెం లైట్గా రోస్ట్ అయింది. ఇంత అయితే వేపుకోక్కర్లేదు మీరైతే, అయినా బాగానే ఉంటుంది అలాగే ఉన్నా కూడా రవ్వని. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ తురుము ఉంది కదా, కొబ్బరి తురుముకున్నది ఇది కూడా యాడ్ చేద్దాం. లేతది కొంచెం ముద్దది, కానీ అసలు చెప్పాలంటే ముదరకాయే టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మీకు దొరికితే ముదరకాయ ఉంటుంది కదండి, అది స్వీట్నెస్ తోటి, అంటే వాటర్ అది లేకుండా పొడిపుల్లాడితే బాగా వస్తుంది అన్నమాట. ఒకసారి కలుపుకుందాం. లేతకాయ కన్నా ముదిరిన కాయతోటే రుచి బాగుంటుంది. మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇటు సైడ్ గోదావరి సైడ్ అంటే అమలాపురం సైడు, అది పల్లెటూరులో బాగా చేసుకుంటారన్నమాట. ఇది బాగుంటుంది కదా, బలం కూడా. కొబ్బరి అది వేయడం వల్ల ముదరదు కాబట్టి, ముదర కొబ్బరికి వేస్తే లైట్ స్వీట్నెస్ తోటి టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి వేయగానే ఓ పొంగు వచ్చేసింది కదా, ఇలా పొంగు రాగానే కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని నూక వేసేసుకుందాం. ఇది చెంబు కొలత చెప్పాను కదా, ఆ కొలతనే వేసేసాను అన్నమాట.
ఇప్పుడు ఈ రవ్వ ఇలాగ కొత్తలాడుతా ఉడకడానికి ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట మనం. ఇదిగోండి రవ్వ ఇంకా మగ్గ పెట్టేయడమే. ఇది ఉడకాలన్నమాట. మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసుకుంటే ఇదిగోండి స్లో ఫ్లేమ్లో పెట్టాను. కరెక్ట్గా ఒక పావు గంట సేపు మగ్గితే సరిపోతుంది. సిమ్లో పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అసలు ఏం కదపలేదు. ఇప్పుడే వచ్చి ఇదిగోండి చూశాను. సరే అని చెప్పేసి మీకు కూడా చూపిందాము. ఇదిగోండి ఉప్మా పొడిపుల్లాడితే వచ్చేసింది చూసారా. అయితే ఈ ఉప్మాలోకి మాగాయ పచ్చడి, ఆవకాయ వేడివేడిగా, లేదంటే పెరుగు ఉంటుంది కదా, పెరిగేసుకుని తిన్నా కూడా సూపర్ ఉంటుంది. మా సాయిరామ్కి అయితే పెరిగేసుకుని తింటే చాలా ఇష్టం. మా వారైతే ఆవకాయ ఖచ్చితంగా వేసుకుంటారు. ఆవకాయ కానీ మాగాయ కానీ వేసుకుని తింటారు. నేను అన్నీ కొంచెం టచ్ చేసి తింటాను అనమాట. కానీ ముందు ఉత్తిదే తింటాను, బాగా ఇష్టం నాకు. మంచి సువాసన, మంచి టేస్ట్, బాగుంది. ఇదిగోండి ఒకసారి పైకి కిందకి. సాయిరామ్కి వర్ణకు ఉప్మా చేసినప్పుడు, బియ్యం రవ్వ ఉప్మా చేసినప్పుడు కింద మాడాలన్నమాట. వాడికి మాడితే అది కొంచెం వేడి చల్లారిన తర్వాత వచ్చేస్తుంది. మాడంటే ఇష్టం అన్నమాట. ముందు అందరికి పెట్టేసాక మాడు కావాలంటాడు అనమాట. మాడు పెడతాను. అది చూసి చిన్నోడు మళ్ళీ నాకు కావాలంటాడు. ముందు అడగడు కానీ వాళ్ళ అన్నయ్యకి ఏ వేస్తే అది కావాలంటాడు. ఇదిగోండి అయిపోయింది, ఉడికిపోయింది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సిమ్లోనే ఉంది ఇప్పటికి కూడా. ఇంకా బియ్యం రవ్వతో ఉప్మాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మీకు ఇప్పుడు అయితే ఈ ఫస్ట్ టైం ఈ ఉప్మా చూపించాను కదా. ఇంకా వెరైటీస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను మీకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. కరెక్ట్గా సెటిల్ అయిందన్నమాట ఇది. అంటే ఇంకొంచెం ఏమైనా పలుకున్నా మగ్గిపోతుందని అంటారు, కానీ బాగా వచ్చింది. అంతే అండి. గ్లాస్కి 2 గ్లాసులున్నర సరిపోతుంది నూకను బట్టి. ప్రస్తుతానికైతే నేను ఉప్మా పెట్టేసుకుంటున్నాను. వేడివేడిగా తింటాను. మన పచ్చిమిర్చి ఒకటి వేసాను కదా, కారం ఉంటుందేమో అండి, చూడాలి. ఇదిగోండి మిర్చి వేడివేడిగా ఉంది. ఇంకొంచెం చల్లారితే బాగుంటుంది, కానీ వీడియో ఫినిష్ చేసేద్దామని, టేస్ట్ చేసి చెప్దామని స్టార్ట్ చేశాను. చాలా బాగుంది. సూపర్ ఉంది. ముద్ద పెట్టిన చిన్నగా. ఎలా ఉంది? దీంట్లో వేడివేడిగా ఆవకాయ వేసుకుని తింటే, మాగేసుకుని తింటే బాగుంటుంది. నేను ఫ్యాన్ దగ్గరికి, టీవీ దగ్గరికి వెళ్ళిపోయి టిఫిన్ అయితే నేను తింటాను, ఎంజాయ్ చేస్తాను. ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ అయితే ఇదండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ రెసిపీ ట్రై చేయండి. బాయ్ అండి.